మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాము? ఆరా చెప్పాను, ప్రాణిక్ బాడీ, ప్రాణిక్ లింక్ అని చెప్పాను. అంటే ఆరా, ప్రాణిక్ బాడీ. ప్రాణిక్ బాడీకి ఇంకొక పేరు ఏమిటి? ఎథరిక్ డబుల్. ఓకే. ఎథరిక్ డబుల్ ఆర్ ఎథరిక్ బాడీ అని అంటాం. ఈ రెండు ఒకటేనా? ఈ రెండు ఒకటి కాదు. బట్ ఆరా ఏర్పడేదే ప్రాణిక్ బాడీ ద్వారా. ప్రాణమయ శరీరంలోనికి వెళ్తున్నటువంటి శక్తిని అనుగుణంగా ఆరా ఏర్పడుతుందన్నమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎథరిక్ డబుల్ అండ్ ఆరా? ఎథరిక్ డబుల్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు. ఓకే. ప్రాణిక్ బాడీ, వాట్ ఎవర్ వి కాల్ ఎనర్జీ బాడీ అని అంటాం కదా, ఇది పెరగదనమాట. ఎక్స్పాండ్ అవ్వదంటే ఇలా అన్ని డైరెక్షన్స్ లోని పెరగదు. వెరాస్ ఆరా ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకొక డిఫరెన్స్, ప్రాణిక్ బాడీ కేవలం సిల్వరిష్ ఆర్ బ్లూయిష్ కలర్ లో మాత్రమే ఉంటుంది. ఓకే. వెరాస్ ఆరా మల్టిపుల్ కలర్స్ లో ఉంటుంది. ఇది మీకు తెలిసినదే కదా. యాజ్ అ సెడ్, ఇనిషియల్ స్టేజెస్ లో మనకి గ్రేయిష్ గా కనిపిస్తుంది అని చెప్పాను ఇది చెప్తున్నప్పుడు కదా. గ్రేయిష్ గా కనిపిస్తుంది అంటే మనము మన ప్రాణిక్ బాడీని చూస్తున్నాము అని అర్థం. మన ఇనిషియల్ విజన్, రైట్, మనకి పుట్టుకతోనే అందరికీ ఆ ఆరిక్ విజన్ అనేది యాక్టివ్ గా ఉంటుందండి. బట్ కాలక్రమేణా ఆఫ్టర్ 7 years మనం ఆ విజన్ ని కొంచెం కొంచెంగా కోల్పోతూ వస్తాం. అలాగని అది పూర్తిగా పోయిందని కాదు, ఉంటది. కాబట్టే మనం చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేయటం ద్వారా ఈ ఆరిక్ విజన్ ఇనిషియల్ స్టేజెస్ లో మనకి ఇలా స్పైక్స్ గా గానీ గ్రేయిష్ కలర్ లో గానీ కనబడుతుంది. గ్రేయిష్ కలర్ లో కనబడుతుందంటే మనం దేన్ని చూస్తున్నట్టు? ఆరాని తయారు చేస్తున్నటువంటి ప్రాణమయ శరీరాన్ని చూస్తున్నట్టు అనమాట. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఇమేజ్, ఓకే, శరీరం నుంచి ఎక్స్పాండ్ అయ్యి ఉంది చూసారా, వైటిష్ లేయర్ ఉంది, ఇది మాత్రమే మనం చూస్తాం. ఓకే. దీన్ని ప్రాణిక్ లేయర్ ఆర్ ఎథరిక్ బాడీ అంటారు. దీని నుంచే ఆరా తయారవుతుంది అనమాట. మన రెండు చేతులు ఎక్స్పాండ్ చేస్తే ఎంత వరకు స్ప్రెడ్ అవ్వగలవో మాక్సిమం, మినిమం, దట్ ఈస్ ద మినిమం ఆర్ మాక్సిమం ఫర్ సమ్ టైమ్, ఫర్ సమ్ పీపుల్ ఎక్స్పాండ్ అవ్వగలదు మన ఆరా సైజ్ అనమాట. ఓకే. అండ్ ఇంకొక క్యారెక్టరిస్టిక్స్, థర్డ్ క్యారెక్టరిస్టిక్ అండ్ థర్డ్ డిఫరెన్స్, ఆరాకి ఎథరిక్ డబుల్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఎథరిక్ డబల్ ఆర్ ప్రాణమయ శరీరం కేవలం మన ఆలోచనలు, తర్వాత మనం మన లోపలికి ఇచ్చే ఫుడ్ బేస్ చేసుకునే తయారవుతుంది అనమాట. వరస్ ఆరా అలా కాదు, ప్రతి దాన్ని కన్సిడర్ చేసుకుంటది. తన చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీస్, ఫుడ్, ఎదుటి వ్యక్తి తాలూకా మాటలు, మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ ఎక్కువ సమయం ఉంటున్నాము, ఎంతమంది ఫ్రెండ్స్ తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాము, ఇవన్నీ కూడా ఆరా అట్రాక్ట్ చేస్తుంది. ఆరాకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంది, అంటే అట్రాక్ట్ చేసే క్యారెక్టరిస్టిక్ ఉంది. కానీ ప్రాణాకి అట్రాక్ట్ చేసే క్యారెక్టరిస్టిక్ లేదు. రైట్, ఇట్ ఈస్ జస్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. బట్ ఆరా అనేది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ. దీని బయో ఎనర్జీ అని కూడా అంటాం అనమాట. ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్ అంటే ఏమిటి? యాజ్ అ సెడ్, ఇది స్టార్ట్ చేసినప్పుడు ప్రతి శరీరము కూడా అణువుల సముదాయము. ఆ అణువులలో చలనం ఉన్నంతసేపు ఆ శరీరం నుంచి విద్యుత్ శక్తి ఉత్పన్నమవుతుంది. బాడీ కరెంట్స్ అని అంటాం. ఓకే. శరీరం నుంచి విద్యుత్ శక్తి తయారవుతుంది. దాన్నే మనం ప్రాణ అని అంటాం అనమాట. ఓకే. వెరస్ ఆరాలో ఈ విద్యుత్ శక్తి ఉంటుంది, ఆకర్షణ శక్తి కూడా ఉంటుందన్నమాట. ఎలా ఏర్పడుతుంది? లిజన్ కేర్ఫుల్లీ. మన ఎథరిక్ బాడీలో మన ఆలోచనల ద్వారా, మనం తినే ఆహారం ద్వారా ఎథరిక్ బాడీలో ఆ లేయర్ ఏర్పడుతుంది అని అన్నాను కదా. ఇప్పుడు ఎథరిక్ బాడీలోనికి నేను ఒక భయంతో కూడిన ఆలోచనని ప్రవేశపెట్టాను. టెన్షన్, స్ట్రెస్ తోది ప్రవేశపెట్టాను. బికాస్ నా వర్క్ అలా ఉంది కాబట్టి ప్రవేశపెట్టాను. ఇది ఎథరిక్ బాడీ ఆరాలోనికి స్ప్రెడ్ చేస్తుంది. ఈ వ్యక్తి స్ట్రెస్ ఆర్ ఫియర్ తో ఉన్నారు కాబట్టి ఆరాలోనికి ఈ మెసేజ్ ని పాస్ చేస్తుంది అనమాట, త్రూ యువర్ ఎథరిక్ లేయర్. ఇలా పాస్ చేసినది ఆరా అప్పటి వరకు ఎంత ప్లెజెంట్ గా ఉన్నా ఎథరిక్ బాడీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కదా, కాబట్టి వెంటనే రంగులు మారిపోతుంది అనమాట. కొన్నిసార్లు సైజ్ కూడా మారిపోతుంది. రైట్. ఆరిక్ బాడీ దేని ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని ఉంటుంది? ఎథరిక్ డబుల్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ముందు ప్రభావితం అయ్యి ఆ తర్వాత ఎక్స్టర్నల్ ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకుని దానికి అనుగుణంగా రంగులు, షేప్స్ మారుతుంది. ఎక్స్టర్నల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమిటి? ఇప్పుడు నేను చెప్పాను, నాకు భయం వేసింది, టెన్షన్ అయ్యాను, స్ట్రెస్ లో ఉన్నాను. సో ప్రాణిక్ బాడీ ఆరిక్ బాడీకి చెప్తుంది. ఈ ఫీలింగ్ ని చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నారు నా ముందర. ఈ వ్యక్తి నాకు సముదాయిస్తున్నారు. హే భయపడకు, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటావు, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, ఇలా చెప్తున్నారు. సో ఆ మాటలు ఉంటాయి చూసారా, దిస్ ఇస్ ఎక్స్టర్నల్ ఇన్పుట్.
ఓకే. సో, వెంటనే ఆ ఎథరిక్ బాడీ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ ఒక లో చేస్తూ, ఆరాని కుంచింపచేస్తూ ఉన్న బయట నుంచొచ్చే ఈ మంచి మాటలుంటాయి చూసారు? దే విల్ ఎఫెక్ట్ దిస్ అండ్ ఆరా అగైన్ బ్రైట్ అయితదనమాట. డిడ్ యూ గెట్ మీ? రైట్? సో, ఇన్ దిస్ వే ఆరా లోపల నుంచి ప్రాణిక్ బాడీతో, బయట నుంచి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్‌తో అది మనుషులు కావచ్చు. ఒక మంచి వాట్ యూ సే మంత్ర మీరు వింటూ ఉండొచ్చు. లేదా ఒక పవిత్రమైన వాతావరణంలో ఉండొచ్చు. యువర్ ఆరా కంప్లీట్‌లీ క్లెన్స్ ఎంత భ్రాంతులతో ఉన్నా ఆరా కంప్లీట్‌లీ క్లెన్స్ అయితదనమాట. ఓకే. సో, దిస్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎథరిక్ డబుల్ అండ్ ఆరా. ఎథరిక్ డబుల్‌ని హెల్త్ ఆరా అని కూడా అంటారు. వై? బికాజ్ మన మన యొక్క ఆరోగ్యము ఎక్కడ సరిగా లేదు. ఇది మీరు వినే ఉంటారు. ఆరా చూస్తే బాడీలో ఎక్కడెక్కడ అనారోగ్యాలు ఉన్నాయో తెలిసిపోతుంది. ఆరాలో అక్కడ బ్లాక్స్ ఉంటే ఆ వ్యక్తికి ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లో హెల్త్ ఇష్యూ ఉంది అని వినే ఉంటారు కదా! ఇది ఎక్కడి నుంచి తెలుస్తుంది అంటే ఎథరిక్ డబుల్. ఎథరిక్ డబుల్ ఆరిక్ ఫీల్డ్‌లోనికి డంప్ చేస్తదనమాట. ఓకే. ఎథరిక్ డబుల్ నుంచే ఆరాలోనికి వెళ్ళాలి. సో, అందుకు ఎథరిక్ డబుల్ హెల్తీగా ఉంటే ఆరాలో ఇలాంటి బ్లాక్స్ ఉండవు. దట్ ఈస్ వాట్ దీన్ని ఎథరిక్ డబుల్ హెల్త్ ఆరా అని అంటారు. యాస్ ఐ సెడ్ నౌ ఈవెన్ అవర్ థాట్స్ ఎఫెక్ట్ అవర్ ఎథరిక్ డబుల్ అండ్ ద సరౌండింగ్ ద ఎథరిక్ డబుల్ ఈస్ ద ఆరా. ఓకే. ఆరా అపియర్స్ టు ఎక్స్‌పాండ్ ఇన్ బోత్ సైజ్ అండ్ వైబ్రెన్సీ ఇన్ సన్‌లైట్. ఇది మీకు తెలిసిందే అనుకుంటున్నాను. మనం సన్‌లైట్‌లో ఉన్నంత సేపు ఆరా తాలూకా సైజు పెరుగుతుంది. అండ్ దాని తాలూకా ప్రకాశం గూడా పెరుగుతుంది. సో, దిస్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆరా అండ్ ప్రాణ. అండ్ వాట్ ఈస్ దిస్ సో, ఫ్రమ్ దిస్ వి అండర్‌స్టూడ్ దట్ మన ఆరా ఏర్పడినదే ప్రాణతో అని కదా! మరి ఈ ప్రాణాన్ని మనం కన్జర్వ్ చేస్తే కన్జర్వ్ అంటే ప్రొటెక్టివ్‌గా ఉంచుకోవడము, ప్రతిసారి ఎన్హాన్స్‌డ్‌గా ఉంచుకోవడం. ఆరాని మనం ఆరా కాదు ప్రాణాన్ని మనం కన్జర్వ్ చేస్తే ఆరా ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతుంది. అండ్ కమింగ్ డేస్‌లో మనం యోగిక్ బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటాము. అండ్ సమ్ మెడిటేషన్స్ ప్రాణాన్ని ఏ విధంగా మనము ఎక్కువ హైయెస్ట్ స్టేజ్‌లో ఉంచుతూ తద్వారా మన ఆరాని నియంత్రించొచ్చు. వాటిని నేర్చుకుంటాము. సో, ఈ ప్రాణిక్ బాడీలో ఈ యోగిక్ బ్రీతింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా! ఇవి మన థర్డ్ చక్ర దగ్గర మన ప్రాణిక్ ఎనర్జీని అంతటిని స్టోర్ చేస్తాయన్నమాట. ఓకే. సో, మనము ఈ ప్రాణిక్ బాడీని ఎన్హాన్స్ చేయాలి అంటే కమింగ్ డేస్‌లో మనం సోలార్ ప్లెక్సస్‌తోనే ఎక్కువగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాణ క్యాన్ బి ట్రాన్స్‌ఫర్డ్ త్రూ ఆస్మోసిస్ ఆర్ శక్తిపాత్. ఈ ప్రాణ అనేది మీరు గమనిస్తే ఎప్పుడైనా మీకు బాగా నచ్చిన వ్యక్తి సమక్షంలో ఉన్నారు అని అనుకుందాం. ఓకే. సో, ఆ వ్యక్తి సమక్షంలో ఉన్నంత సేపు యూ ఫీల్ వెరీ వైబ్రెంట్, వెరీ హ్యాపీ. ఇంక అక్కడి నుంచి కదలబుద్ధి కాదనమాట. రైట్? సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఆస్మోసిస్. శక్తిపాతం వేరు మళ్ళీ. శక్తిపాతం అంటే ఒక వ్యక్తి ఒక గురువు సమక్షంలో, ఒక స్పిరిచువల్లీ ఎవాల్వ్డ్ పర్సన్ సమక్షంలో మనం ఉన్నప్పుడు వారు టచ్ చేసినా, చెయ్యకపోయినా వారి ప్రెజెన్స్‌లో మనకు కంప్లీట్ ఇష్టతతో, సరెండరెన్సీతో ఉంటే ఆటోమేటిక్‌గా ఆ శక్తిపాతం మన శరీరంలో ఏదో ఒక చక్రస్థానం ద్వారా జరుగుతుంది. దీన్ని శక్తిపాతం అని అంటారు. ఆస్మోసిస్ అనేది ఒక టర్మ్ ఉంటుంది. ఇది కూడా ప్రాణిక్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అయ్యే ప్రక్రియని ఆస్మోసిస్ అని అంటారు. ఇప్పుడు మనకి బాగా నచ్చినటువంటి వ్యక్తి సమక్షంలో ఉన్నాం. ఉన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాటని మనం ఎక్కువ రెస్పాండ్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తూ వింటున్నాం. అలాంటప్పుడు ఆ వ్యక్తి వితౌట్ దేర్ అవేర్‌నెస్ వాళ్ళ ఎరుక లేకుండా వారి ఆరిక్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి శక్తిని మన ఆరిక్ ఫీల్డ్‌లోనికి ప్రవేశపెడుతున్నారు. మనం రిసీవింగ్ మోడ్‌లో ఉన్నాం. ఓకే. వెరాస్ ఇప్పుడు అదే మనము మనకి బాగా ఇబ్బందిని, ఇరిటేట్ చేసేటువంటి ఒక వ్యక్తి సమక్షంలో ఉన్నాం. అక్కడున్న 2 నిమిషాల్లోనే మనకి విపరీతమైన చిరాకొస్తుంది. ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానా అని అనిపిస్తుంది. ఇక్కడ కూడా. అక్కడ కూడా ఆరా ట్రాన్స్‌ఫర్ జరుగుతుందనమాట. అన్‌కాన్షియస్ ఆరిక్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఆర్ వన్ ఎన్వైర్న్‌మెంట్ టు అనదర్ ఎన్వైర్న్‌మెంట్. ఒక వాతావరణం నుంచి ఒక వస్తువు ఒక వ్యక్తికి గాని, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి గాని అన్‌కాన్షియస్‌గా ఎరుక లేకుండా, ఇంటెన్షన్ లేకుండా అంటే నేనిలా చెయ్యాలి అన్న ఆలోచన కూడా లేకుండా ఆరాలో ఉన్న ఎనర్జీని వేరొకరికి ట్రాన్స్‌ఫర్ జరిగినప్పుడు జరిగే ప్రక్రియని ఆస్మోసిస్ అని అంటామనమాట. ఓకే. వెరాస్ ఇది ఇంటెన్షనల్‌గా జరిగితే మనం ఐయామ్ రిసీవింగ్ అన్న ఫీల్‌తో నేను రిసీవ్ చేసుకుంటే దాన్ని శక్తిపాతం అని అంటారనమాట.
ఓకే. సో దిస్ ఇస్ విత్ దిస్ అండ్ ఇన్సైడ్ ద ఆరా ఏముంటాయి? ఇన్సైడ్ ద ఆరా వెన్ ద ఫస్ట్ ఆరా ఈజ్ సీన్ యాజ్ అ సెడ్ మనకి అది క్లౌడ్ లైక్ అపియరెన్స్ ఉంటుంది. క్లౌడ్ లైక్ అపియరెన్స్ అంటే గ్రేయిష్ గా ఉంటుంది. అండ్ కొన్ని మనము ఆల్రెడీ మనకి ఆరిక్ విజన్ అనేది ఎన్హాన్స్డ్ గా ఉందనుకోండి, మనలో కొంతమందికి బేసిక్ కలర్ కనిపిస్తుంది అనమాట. ఓకే. సో బేసిక్ కలర్ అంటే యాజ్ అ సెడ్ ఇనిషియల్ గా మనకి ఇక్కడ ఇమేజ్ ఒకటి పెట్టాను చూసారా, బాటమ్ లో లెఫ్ట్ సైడ్ ఎల్లో హ్యూమన్ ఉన్నారు, దాని చుట్టూ ఒక బ్లూయిష్ కలర్ ఉంది, దాని చుట్టూ ఒక లైట్ గ్రేయిష్ కలర్ ఉంది కదా. ఇలాంటి ఒక అపియరెన్స్ కనిపిస్తుంది, గ్రేయిష్ గా కనిపిస్తుంది. ఒకవేళ గ్రేయిష్ గా కనిపించకపోతే ఒక ప్రైమరీ కలర్, బేసిక్ కలర్, ప్రైమరీ కలర్ అంటే రెడ్, బ్లూ, గ్రీన్ కదా. సో వీటిని ప్రైమరీ కలర్స్ అంటారనమాట. సో కనిపిస్తే ఆరా మొత్తం ఒకే కలర్ లో కనిపిస్తుంది, లేదా గ్రేయిష్ గా కనిపిస్తుంది అనమాట. ఇన్సైడ్ ద ఆరా ఇనిషియల్ ఆరిక్ విజన్ యాక్టివేట్ అవుతున్నప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఓకే. సో నెమ్మదిగా ఇది మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మన కళ్ళు, మన ఏదైతే ఆరిక్ విజన్ మనము యాక్టివేట్ చేసామో ఆ నర్వ్స్ మన ఇంటర్నల్ ఐలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ని అవి కలుపుతాయి. రైట్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్ గోయింగ్ ఇన్సైడ్ అవర్ ఐస్ ఆల్సో. ఆ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ని కలుపుతూ మనకి డిఫరెంట్ కలర్స్ ని ఎమినేట్ చేయడం చూపిస్తాయి అనమాట. ఆ డిఫరెంట్ కలర్స్ చూస్తున్నాము అంటే ఆ వ్యక్తి తాలూకు ఎమోషనల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ నేచర్ ని. ఓకే. అండ్ నెగిటివ్ థాట్స్ అండ్ ఎమోషన్ క్యాన్ క్రియేట్ పర్మనెంట్ చేంజెస్ ఇన్ ద ఆరా. అవి ఏవైతే పర్మనెంట్ చేంజెస్ ఏర్పడిపోయాయో ఆరాలో, అవి నెగిటివ్ థాట్స్ అండ్ ఎమోషన్స్ ని కూడా మన ఆరిక్ ఫీల్డ్ లో ఒక లైక్ కొన్ని ఇమేజెస్ రూపంలో, కొన్ని సింబల్స్ రూపంలో చూస్తాం. ఐల్ ఎక్స్ప్లెయిన్ మచ్ మోర్ నౌ ఇన్ ద కమింగ్ స్లైడ్స్. ఎ ఫ్యూ పీపుల్ హ్యావ్ ఎ వెరైటీ ఆఫ్ జామెట్రికల్ షేప్స్. యాజ్ అ సెడ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయని అనుకోండి. ఓకే. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నప్పుడు అవన్నీ కూడా లెట్ మీ షో యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇలా ఇలా షేప్స్ మాదిరిగా కనిపిస్తుంది అనమాట. ఓకే. ఇలా షేప్స్ మాదిరి ఇప్పుడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఒక పిరమిడ్ ఉంది, ఒక బ్యాండ్ ఉంది కదా. అండ్ పాయింట్స్ ఆఫ్ డార్క్నెస్, చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉన్నాయి, ఒక స్పైరల్ ఉంది. అలాగే ఇక్కడ హార్ట్ దగ్గర చూడండి, హార్ట్ చక్ర దగ్గర ఇలా ఒక సెమీ సర్కిల్లో, మరి కంప్లీట్ సెమీ సర్కిల్ కాదు, ఒక సర్కిల్ లాంటిది ఉంది, దాన్ని షీల్డ్ అంటాం అనమాట. ఓకే. ఇవన్నీ మనకు ఆరాలో కనిపిస్తాయండి. ఆరా అంటే కేవలం కలర్స్ ఒక్కటే కాదు. ఆరా ఈజ్ నాట్ జస్ట్ కలర్స్ ఆర్ జస్ట్ మనం ఎక్కడైనా హెల్త్ ఇష్యూ ఉందా లేదా, ఇదొక్కటే కాదు ఆరా అంటే. ఆరా ఈజ్ మచ్ మోర్. మనం చూడగలిగేది చాలా ఉంటుంది ఆరాలో, లైక్ షేప్స్. ఈ షేప్స్ గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా మనము అప్కమింగ్ క్లాసెస్లో తెలుసుకుందాం, ఏ షేప్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అని. బట్ ఫర్ నౌ టు గివ్ యూ అ క్లారిటీ, ఆరా అంటే కేవలం కలర్ ఒక్కటే కాదు, ఆరాలు చాలా ఉంటాయి. ఆ చాలా అనేవి ఇలా టెంటకిల్స్ ఉన్నాయి చూడు, పైకి ఏదో స్ప్రెడ్ అవుతున్నట్టు 4 లైన్స్ ఉన్నాయి చూసారా, వాటిని టెంటకల్స్ అంటారు. టెంటకల్స్ అంటే ఆ వ్యక్తి తాలూకా ఆరాలో హోల్ పడింది, రంధ్రం పడింది, అండ్ ఎవరో ఆ రంధ్రం ద్వారా ఈ వ్యక్తి తాలూకా ఎనర్జీ ఫీల్డ్ లోనికి ఎంటర్ అయ్యారు. ఆ ఎంటర్ అయ్యేది ఒక పాజిటివ్ ఎంటిటీ కావచ్చు, లేదా నెగిటివ్ ఎంటిటీ కావచ్చు. దీని గురించి కూడా మనం అప్కమింగ్ డేస్లో నేర్చుకుంటాం. ఓకే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్రేయిష్ కలర్ ఇమేజ్ తీసుకొచ్చాను చూసారా, ఇది మైగ్రేన్ అనమాట. ఒక వ్యక్తికి మైగ్రేన్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి తల భాగంలో వారి ఆరా ఇలా ఉంటూ, ఆ తల నుంచి బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి చూసారా, దే ఆర్ స్పైక్స్. ఓకే. ఆరా స్పైక్స్ అనమాట. ఇలా ఒక బ్లూయిష్ కలర్ ఆర్ రూపంలో స్పైక్స్ ఏర్పడతాయి అనమాట. అండ్ లోపలికి రెడ్డిష్ కలర్ స్పైక్స్ కనిపిస్తాయి వాళ్ళకి. రెడ్డిష్ కలర్ స్పైక్స్ ఇండికేట్స్ దాట్ ఆ వ్యక్తి సమ్ సార్ట్ ఆఫ్ హెడ్ ఇంజురీ ఆర్ హెడ్ ప్రాబ్లం, పెయిన్తో సఫర్ అవుతున్నారు అని అర్థం అనమాట. ఓకే. సో దిస్ ఇస్ విత్ ద ఆరిక్ విజన్. అండ్ ఈ విధంగా ఒక్కొక్కరి ఆరిక్ బాడీలో కలర్స్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి ఆరాలో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్సీ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది తర్వాత తర్వాత మీకే అర్థమవుతుంది. బట్ ఫర్ నౌ మనకి ఒక అగ్రిగేటెడ్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఆరా అంటే ఇవన్నీ ఉంటాయని. సో నెక్స్ట్ నేను చెప్పే క్లాసెస్లో కూడా మీరు ఇవన్నిటినీ మీ మైండ్లో ఉంచుకుంటూ వినగలుగుతారు. ఓకే. సో ఇద్దరు వ్యక్తులు ఇలా ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ ఇమేజ్ ఉంది చూసారా, వాళ్ళిద్దరికి ఆరా మింగిల్ అయింది కానీ కంబైన్ అవ్వలేదు. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫస్ట్ ఇమేజ్. ఓకే. మనకి ఇష్టమైన వ్యక్తుల సమక్షంలో ఉన్నప్పుడు మన ఆరా కలిసిపోతుంది. రైట్. కంబైన్. సెకండ్ ఫిగర్ ఉంది టాప్ నుంచి మీరు వస్తే
ఆరా మింగిల్ అని ఉంది. మింగిల్ అంటే కొంతవరకు మనం వారి ఆలోచనలతో ఏకీభవిస్తున్నాం. పూర్తిగా ఏకీభవించినప్పుడు ఆ వ్యక్తికి మనం దగ్గరగా ఉండక్కర్లా. మనం ఎంత దూరం ఉన్నా ఆ వ్యక్తి తాలూకు ఆరా, మన ఆరా కంప్లీట్‌లీ మింగిల్ అవుతాయన్నమాట. రైట్? ఇది వ్యక్తి అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే మనం ఒక వ్యక్తిని నచ్చలేదనుకోండి, మన ఇద్దరి ఆరా ఇలా ఉంటుందనమాట. ఎప్పటికప్పుడు రిపెల్ చేస్తా ఉంటాయి. ఆ వ్యక్తి సమక్షంలోకి రాగానే ఒక రకమైనటువంటి చిరాకు, ఫ్రస్ట్రేషన్ ఇలాంటివన్నీ వస్తాయి. కొన్నిసార్లు ఆ వ్యక్తి నుంచి వచ్చే మెసేజెస్ కూడా మనకి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఆ వ్యక్తి ఎంత పాజిటివ్‌గా పెట్టని మనం మాత్రం ఇబ్బంది పడతాం. నాకు నచ్చట్లేదు. నాకు ఈ వైబ్ నచ్చట్లేదు అన్న ఫీల్‌లోకెళ్తామనమాట. బికాజ్ మీ ఇద్దరి ఆరాలో ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ అనేది అస్సలు లేదు కనుక. ఓకే. సో, ఈ విధంగా ఆరాస్ మెర్జ్ అవుతాయి, మింగిల్ అవుతాయి, రిపెల్ అవుతాయి. ఓకే. అండ్ కమింగ్ టు ద అదర్ పార్ట్